నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తండేల్ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. హిందీలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ఆమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా వచ్చాడు. 90 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన తండేల్ మూవీ శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్ రూపంలో ఇప్పటికే 60 కోట్లకు పైగా వెనక్కి రాబట్టేసింది. ఆంధ్రాలో తండేల్ మూవీకి 50 హైక్ లభించనుంది. బడ్జెట్ భారీగా పెరగడంతో గీతా ఆర్ట్స్ ఈ మూవీని సొంతంగా రిలీజ్ చేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి తండేల్ మూవీ 27.5 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలు, ఓవర్సీస్ లో కలిసి 40 కోట్లు వెనక్కి రాబడితే తండేల్ మూవీ హిట్టు బొమ్మగా నిలుస్తుంది. అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే ఇది అత్యధికం. ఇంతకుముందు టైర్ 2 తెలుగు హీరోల్లో 40 కోట్లకు పైగా బిజినెస్ జరిగిన సినిమాల్లో చాలా వరకు నష్టాలు తెచ్చిపెట్టాయి. విజయ్ దేవరకొండ లైగర్ మూవీకి అత్యధికంగా 90 కోట్ల బిజినెస్ జరగగా, రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ మూవీకి 52 కోట్ల బిజినెస్ జరిగింది. అలాగే విజయ్ దేవరకొండ ఖుషీ 51 కోట్లు, నాని దసరా 50 కోట్లు, రామ్ పోతినేని స్కంద 46 కోట్లు, అఖిల్ అక్కినేని అఖిల్ 46 కోట్లు, విజయ్ ది ఫ్యామిలీ స్టార్ 45 కోట్ల బిజినెస్ చేసింది. వీటిల్లో నాని దసరా సరిపోదా శనివారం మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించాయి. మిగిలిన సినిమాలన్నీ భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. ఓటీటీ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ 35 కోట్లకు దక్కించుకుంది. అలాగే ఆడియో రైట్స్ రూపంలో మరో 7 కోట్లు రాగా, హిందీ రైట్స్ ని 8 కోట్లకు విక్రయించారు. అలాగే టీవీ శాటిలైట్ హక్కుల రూపంలో మరో 10 కోట్లు వచ్చాయి. అంటే దాదాపు 60 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది అక్కినేని నాగచైతన్య మునుపటి సినిమాల బడ్జెట్ కంటే ఎక్కువ. అయినా తండేల్ బడ్జెట్ 90 కోట్లు కావడంతో థియేటర్ల నుంచి కనీసం 40 కోట్ల షేర్ రాబడితేనే తండేల్ హిట్టు మూవీగా నిలుస్తుంది.